షూర్ సార్. అంటే మీరు ఇప్పుడు ఇందాకే చెప్పారు ప్రైస్ గురించి కానివ్వండి, లేకపోతే జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ వల్ల భారతే ఎందుకు వాళ్ళకి ఒక రిలయబుల్ పార్ట్నర్ అని. సార్ ఇది మీరే చెప్పాలి యాక్చువల్లీ. మన వ్యూయర్స్‌కి కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆకాష్ మిసైల్‌ని నిజానికి మన వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు చాలామందికి ఏం స్టన్నింగ్ అనిపించిందంటే ఆకాష్ మిసైల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ వెస్టర్న్ నేషన్స్ కానివ్వండి, రష్యా ఏవైతే ఇవి సప్లై చేస్తాయో వీళ్ళకి ఆన్ పార్ ఉంది. కానీ ప్రైస్ విషయంలో వచ్చేసరికి వాళ్ళకంటే చాలా తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నాం. సో మేబీ ఇండియా అమెరికా అనేది మీరు అన్నట్టుగా ఎప్పుడు ముంచెళ్తుందో అదొకటైతే అమెరికాది ఎఫర్ట్ చేయలేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనమే F-35ది 1 to 2 times ఆలోచిస్తున్నాం. సో అమెరికాని చెప్పాలంటే చిన్న కంట్రీస్ నుంచి మనం ఒమిట్ చేసేయచ్చు. వియత్నాం ఇవి. రష్యా మీరు అన్నట్టుగా చైనాతో కనెక్ట్ అయి ఉంది. సో చైనా ఇది తీసేస్తే కనుక నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మిసైల్స్ విషయంలో ఆర్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఇండియా సౌత్ ఏషియాకి అండ్ అట్ ది సేమ్ టైం సౌత్ అమెరికాలో ఉన్న చాలా నేషన్స్కి అలాంగ్ విత్ ఆఫ్రికా ఒక రిలయబుల్ పార్ట్నర్. చైనా, రష్యా, అమెరికా ఇవి ఏవైతే గ్యాప్స్ వదిలేసి వెళ్ళాయో వాటిని ఫిల్ చేయగల సమర్థత ఇప్పుడు ఎంతవరకు ఉంది సార్ భారత్కి? మనకు ఆపర్చునిటీ ఉంది, కానీ ఇంకా మనమే మన కెపాసిటీ అంత లెవెల్కి ఇంకా మనం పుష్ చేయలేదు. ఓకే, సపోజ్ మన కెపాసిటీ పెంచుకున్నామంటే ఆపర్చునిటీ చాలా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు తేజస్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాం పరిస్థితి ఏంటో, మన ఎయిర్ ఫోర్స్కే ఇంకా తేజస్ సరిగా రావట్లేదు. GE-404 మొన్ననే వచ్చాయని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఒక ఇంజిన్ వచ్చింది అంతే, తిప్పి కొడితే ఒక ఇంజిన్ వచ్చింది. 99 ఇంజిన్స్ రావాలి. అది F-404 వచ్చి GEది ఓల్డర్ వర్షన్. ఇంకా 414 ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు నెక్స్ట్ తేజస్ అడ్వాన్స్డ్ తేజస్ MK2 దానికి కానీ ఆమ్కాక్ కానీ వాడుకునేటువంటి అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని కాంపనెంట్స్ దాంట్లో వాడుతున్నటువంటి కొన్ని కాంపనెంట్స్ యూకే నుంచి వస్తున్నాయి. ఆ యూకే నుంచి వస్తున్నటువంటి కాంపనెంట్స్ వల్ల అర్జెంటీనా ఇది కొనట్లేదు. ఎందుకంటే అర్జెంటీనాకు వాళ్ళకి యుద్ధం కూడా జరిగింది, ఫాక్లాండ్ ఐలాండ్స్ యుద్ధం జరిగింది కదా. అందుకని యూకే కాంపనెంట్స్ అంటే వాళ్ళు కొనరు, ఎందుకంటే యూకే ఆ సప్లై నేను వాడు ఏమైనా ఇబ్బంది పెడతారో అని వాళ్ళు భయం వాళ్ళకి. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటికి. అందుకని మన సైన్యానికే మనం ఇంకా ప్రొవైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేం కాబట్టి ఆ కెపాసిటీ బిల్డింగ్ అంటూ జరిగితే ఆపర్చునిటీ చాలా ఉంది. ఈరోజు మేజర్గా 3 కూటములు ఉన్నాయి. ఒకటి వెస్టర్న్ అలయన్స్, అంటే అమెరికా కావచ్చు లేదా యూరోపియన్ అలయన్స్, జపాన్, కొరియా, వీళ్ళు ఆస్ట్రేలియా, వీళ్ళు ఒక కూటమి ఉంది. రెండవది రష్యా ఆఫ్ కోర్స్ పవర్ హౌస్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. మూడవది చైనా అందరి దగ్గర కాపీ చేసింది, కానీ వాళ్ళు నంబర్ గేమ్ ఆడతారు. మీ దగ్గర ఒక షిప్ ఉంటే వాళ్ళు 20 షిప్లు పంపిస్తారు. సో మీరు 10 డిస్ట్రాయ్ చేసినా ఇంకా మిగతా 10 మీ మీద వచ్చి పడతాయి. సో వాళ్ళంతా నంబర్ గేమ్స్ ఆడతారు. పెద్ద క్వాలిటీ అంత వెస్టర్న్ క్వాలిటీ అంత ఉండకపోవచ్చు, కానీ నంబర్ గేమ్ ఆడతారు. ప్లస్ వాళ్ళు క్వాలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు వాళ్ళు. అఫ్ కోర్స్ వెస్టర్న్ టెక్నాలజీకి వీళ్ళకి చాలా గ్యాప్ ఉంది ఇప్పటికి కూడా. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ దట్స్ అ థర్డ్ మేజర్ పిల్లర్. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరున్నారు? ఇప్పుడు వెస్టర్న్ అలయన్స్తో పెట్టుకుంటే వాళ్ళు ఎలా నట్టేట ముంచిపోయారో అందరూ చూశారు. రెండు, నువ్వు అన్నట్లు చాలా ఎక్స్పెన్సివ్. అది చిన్న చిన్న దేశాలు అది అఫోర్డ్ కూడా చేయలేవు. వైట్ ఎలిఫెంట్, ఇప్పుడు మనం కార్ అయితే ఈజీ కొనొచ్చు, ఏదో కష్టపడి నాయానో అప్పు చేసి కొనుక్కోవచ్చు, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఎవరు చూస్తారు? ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్తారు, ఇన్ఫ్యాక్ట్ నేను ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పనిచేశాను. మన కారు 10 లక్షలకు అమ్మామంటే దాని జీవితకాలంలో కనీసం అంటే ఒక 15-20 లక్షలు దానికి సర్వీసింగ్ నుంచి తీసుకుంటారు. సో దానికి మోర్ దెన్ డబుల్ దాని ఖర్చు సర్వీసింగ్లో వాళ్ళకి వచ్చేస్తుంది. దాని లైఫ్ స్పాన్ ఒక 10 ఏళ్ళు వాడారంటే, 10-15 వాళ్ళు వాడారంటే ఆ పైసలు వచ్చేస్తాయి. సో అందుకని వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కొన్నా, F-16లు ఇవన్నీ కొన్నా, దాని మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? ఇప్పుడు అందుకనే పాకిస్తాన్లో దాన్ని ఎవరికి అమ్మేస్తారో లేకపోతే చైనా ఎక్కడ దిగుతుందో అని చెప్పి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళకు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ పార్ట్స్కి అయినా శాంక్షన్ చేయాల్సి వచ్చింది. $300 మిలియన్ పైన శాంక్షన్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళ ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్. సెకండ్, చైనా మనకు తెలుసు కదా, చలేతో చాంద్ తక్ నేతో షామ్ తక్ స్టేట్మెంట్ ఉంది కదా. ఎంతవరకు పనిచేస్తుంది ఎవరికి చెప్పలేడు. మనం చూసాం ఫర్ ఇన్స్టెన్స్ JF-17 మయన్మార్కి ఇచ్చినవన్నీ ఈవెన్ బాడీ క్రాక్స్ వచ్చేసాయి. ఎందుకు పనికి వస్తాయి అవి? సో అందుకని చైనా రిలయబిలిటీ లేదు. క్వాంటిటీ తీసుకురావచ్చు కానీ రిలయబిలిటీ లేదు. నిజంగా యుద్ధంలో వాళ్ళు గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళ ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా కాంబాట్ జోన్లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. వియత్నాం వార్ తర్వాత నిజానికి చెప్పాలంటే చైనా పర్టికులర్గా యుద్ధానికి వెళ్ళిందంటూ లేదు. మనతో డోక్లామ్ అండ్ గాల్వాన్ తీసేస్తే అది చిన్న స్కర్మిషెస్. అక్కడేం వీళ్ళు మేజర్ ఎక్విప్మెంట్ ఏమేమి వాడలేదు ఒకటి. రెండవది, వాళ్ళు సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ కూడా యుద్ధంలో దిగలేదు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు గల్ఫ్లో మనకు వెస్ట్ ఏషియాలో ఇచ్చి ఉండొచ్చు, లేదా ఆఫ్రికాలో ఇచ్చి ఉండొచ్చు, లేదా
మనకు లాటిన్ అమెరికాలో ఇచ్చి ఉండొచ్చు, అక్కడేవో కొన్ని యుద్ధాలు అయి ఉంటాయి కదా, మొగడిషు గివాడిషు ఎక్కడో అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఎక్కడో తెలియదని వాడి ఉండొచ్చు కదా, ఎక్కడ వాడలేదు. అందుకని ఇది ఎప్పుడూ ప్రూవ్ అవ్వలేదు, ఒక కాంపాక్ట్ జోన్లో పనిచేస్తాయా లేదని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సో అది వాళ్ళతో ప్రాబ్లం. మూడవది రష్యా ఈరోజు ఏ పరిస్థితుల్లో చూస్తున్నాం, వాళ్ళే మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళు యుద్ధంలో పెట్టుకుంటున్నారు. సరే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత బహుశా శాంతి చర్చలు జరిగి ఏమైనా యుద్ధం విరామం అవుతుందో మనకు తెలియదు. బట్ స్టిల్ వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ మన S-400 ఇవ్వడానికి చాలా డిలే చేస్తున్నారు, లాస్ట్ బ్యాటరీ ఇంకా రాలేదు మనకు. సో ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు కూడా రిలయబుల్ కాదు, రైట్. మిగిలింది ఎవరు? భారతదేశం. కానీ మనం ఒక కనీసం అంటే ఒక 15-20 ఏళ్ళు వెనకబడి ఉన్నాం మనం. మోదీ గారు వచ్చిన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అని ఇక్కడ DRDOని పుష్ చేసి రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ మనం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కనీసం మనం మార్కెట్లో ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం మేజర్ ఎక్విప్మెంట్లు లేవు, ఇప్పుడు చిన్న చిన్న ఎక్విప్మెంట్లు మనం మార్కెట్లో ఉన్నాం మనం. ప్లస్ అసెంబ్లీస్, సబ్ అసెంబ్లీస్, కాంపనెంట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ అమెరికాకి వెస్ట్ కూడా మనం సప్లై చేస్తున్నాం మనం. బట్ ఆ పరిస్థితి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ఇంకా మన దగ్గర అటువంటి కెపాసిటీ లేదు. వస్తే మాత్రం ఆపర్చునిటీ, అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది. రిలయబుల్ పార్ట్నర్షిప్ మనం ఇవ్వచ్చు వాళ్ళందరికీ కూడాను. కాబట్టి రాబోయే రోజుల్లో బహుశా 5-10 ఏళ్ళ లోపు బహుశా మనం ఆ స్థితికి వస్తాం. ఇప్పుడైతే మనం ఆ గ్యాప్ని ఫిల్ చేసే పరిస్థితిలో మనకు అంత కెపాసిటీ లేదు మన దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.